పచ్చ చొక్కాలు వేసుకొని మేము కూడా చంద్రబాబు నాయుడు చేయని చెప్పేసి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూపించా, మీకు మీడియా సమక్షంలో చూపించా. అటువంటి వాళ్ళు పోలీస్ డ్రెస్ తీసేసి పచ్చ చొక్కా వేసుకోమని చెప్పేసి మీ ద్వారా ఆ పోలీస్ అధికారులు కూడా, కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళకి చెప్తా ఉన్నాం. కళ్ళ ఎదురుగా జరిగింది, వాళ్ళ ఎదురుగా జరిగింది, కంప్లైంట్ కూడా ఇచ్చాము, పంపిస్తా ఉన్నాం. కళ్ళ ఎదురుగానే కదా, వాళ్ళు చూశారు కదా మీరు. పోలీసుల సమక్షంలో జరిగిన దాడి, పోలీసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి చేసిన దాడి. కానీ మీరు చూశారు కదా, ఒక్క పోలీస్ చేతిలో లాఠీ ఉందా? ఒక్క పోలీస్ సోదరుడి చేతిలో అయినా లాఠీ ఉందా? ఏ అధికారైనా వచ్చే వాళ్ళని దండించాడా, ఆపాడా? ఏది జరగల. ఇది దుర్మార్గపు చర్య. ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. ఇది కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా తీసుకొచ్చిన సాంప్రదాయం. పెట్రోల్ బాంబులతో దాడి చేయడం అనేది మొట్టమొదటి సాంప్రదాయం. అదే కానీ ఫైర్ అయ్యి మా ఇంట్లోకి వెళ్ళి ఉంటే, మా నాన్నగారు ఉన్నారు 80 సంవత్సరాలు, ఏమైపోయేవాడు? దుర్మార్గంగా చేయొద్దు. లోకేష్కి చెప్తామన్నా, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. ఏదో పేద పుడింగ్ అనుకోవద్దు. దయచేసి మంచి నడవడిక నేర్చుకో. రెడ్ బుక్ తీసి మడిచి పెట్టేసుకో, ఇంకా చాలు. మర్యాదగానే చెప్తా ఉన్నాం, దయచేసి వినండి. ఎవరో పేపర్ డ్రెస్ కొట్టాడు, ఒక వార్త రాశాడు, నువ్వు రెచ్చిపోతే ఎటాయా? రాస్తారా పేపర్ వాళ్ళు, నువ్వు రెచ్చిపోతావా? ఇవాళ ఇంకో పేపర్ అని రాశాడు, జోగి తగ్గలేదని చెప్పి తిరుపతిలో ఏం మాట్లాడామయ్యా? ఏం మాట్లాడాం? ఏం రాయగొండ మాటలు, అనగొండ మాటలు మాట్లాడాము ఏమన్నా?